ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఇక్కడ రాయబడింది దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడు. కాబట్టి అలానే దేవునితో సమానుడు. కాబట్టి ఆయన ప్రేమ మొదటి భాగం ఏమిటంటే అలాంటి దైవ స్వరూపము కలిగిన కుమారుడు, దేవునితో సమానుడైన క్రీస్తు ఏ విధంగా మార్చబడ్డాడు, అలానే క్రీస్తు ఎవరు అని ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 14:9 చదవండి. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఏలా చెప్పుచున్నావు? రెండవది చూస్తే ఆయన త్రిత్వములో ఒకటి. అనొక శిష్యుడు అడిగాడు, అయ్యా తండ్రిని కనపరచు, ఇదే మాకు చాలు అన్నాడు శిష్యుడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఫిలిప్పు, ఇంతకాలం నేను మీ మధ్యలో ఉన్నాను, నేను ఎవరు నువ్వు తెలుసుకోలేకపోయావు. నేను ఎవరు అంటే తండ్రితో సమానుని మాత్రమే కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనగా ఆ యొక్క త్రిత్వంలో నేను ఒకడినే, అనగా దైవంలో నేను ఒకడినే, అనగా సాక్షాత్తు నేను దైవమే, అయితే నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కాబట్టి ఎవరు ప్రభు అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి. యేసు ఎవరు అని ఒక మాట అడిగితే చెప్పండి, ఎవరు? అంతే. అంటే దేవుడు ఎవరు అంటే యేసు ఎవరు మనం చెప్పాం. మరి దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ, కరెక్టే. అయితే ఆత్మకు రూపం లేదు, అనగా దృశ్యం లేదు, ఇన్విజిబుల్. కాబట్టి దేవుడు నిజంగా ఆత్మ అయితే ఆత్మకు దృశ్యం లేదు, ఆత్మను చూపించలేము. ఇంకొక మాట చెప్తాను. సత్యం ఏమిటంటే చూపించగలిగినది, చూచేది ఏదైనా సరే ఒకరోజు లయమైపోతుంది, అంటే డిస్ట్రాయ్ అయిపోతుంది. చూపించగలిగేది, చూచేది అది ఏదైనా కావచ్చు. సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు, ఆకాశం కావచ్చు, ప్లానెట్ కావచ్చు, గ్యాలక్సీ కావచ్చు, భూమి కావచ్చు, బంగారు కావచ్చు, ఏదైనా సరే ఏదైతే చూస్తున్నామో అది ఒకరోజు పెరిష్ అవుతుంది, అనగా నాశనం అయిపోతుంది. చూచే ప్రతిదీ పోతుంది. సరే, ఇప్పుడు దేవుడు ఎవరన్నాం? అదృశ్యుడు, లేదా చూడలేని వాడు. అయితే అలానే దేవుడు ఎప్పటికీ అంతం కాడు, ఎందుకంటే ఆయన చూచేది కాదు, అనగా విజిబుల్ కాదు. సరే, దేవుడు ఎవరు అంటే ఆయన అదృశ్య దేవుడు, అదృశ్యుడు అనగా చూడలేని వాడు. మరి యేసు ఎవరంటే చెప్పండి? అదృశ్య దేవుని చూచే రూపమే దేవుడు, అనగా చూడని దేవుని యొక్క చూచే రూపమే, చూడగలిగే రూపమే యేసు. కాబట్టి దేవుడు ఎవరు అని మనిషి అన్వేషిస్తున్నాడు, ఆ విధంగా వెతుకుతా ఉన్నాడు. అయితే దేవుడే యేసు రూపంలో ఈ లోకానికి వచ్చాడు, అనగా దృశ్యుడుగా వచ్చాడు, లేదా చూడగలిగిన వాడిగా ఒక నరావతారుడుగా వచ్చాడు. కాబట్టి సోదరుడ సహోదరి, త్రిత్వంలో ఒకరు, అంత మాత్రం కాదు, ఆయన దేవుడై ఉండి నరుడుగా, అనగా కనబడే రూపంలో వచ్చాడు, ఒక ఆకారం తీసుకొని వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుని పోలికగా పుట్టి అంటే ఒక రూపం, తర్వాత దాసుని స్వరూపం, ఒక ఆకారాన్ని తీసుకున్నాడు, ఒక రూపాన్ని తీసుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి రూపం లేదు, ఆకారం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, అలానే ఆయన కనబడేవాడు కాడు. ఎందుకు అంటే కనబడేది ఏదైనా సరే అది నాశనం అయిపోతుంది, అది సైన్స్ కూడా అది చెప్తుంది. ఇప్పుడు ఎవరు యేసు అంటే కనబడిని దేవుని యొక్క కనబడే రూపము అనుకోసం మనుషుని పోలికగా పుట్టి, అంటే మనుషుడుగా పోలికలో ఆయన రావాల్సి వచ్చింది. కాబట్టి సోదరుడ సహోదరి, కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిది అంటే దేవుడు ఎంతగా తగ్గించుకొని ఎంతగా మనిషిని ప్రేమించాడంటే మనుషుని కొరకు మనుషుడుగా మార్చబడాల్సి వచ్చింది. చదవండి 8వ వచనం కూడా, తర్వాత వచనం చదవండి.
మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి, ఆకారమందు మనుషుడుగా అంటే ఆయన మనుషుడు కాదు కానీ ఆకారమందు మనుషుడు కనబడాల్సి వచ్చింది. దేవుడు ఒక రూపం తీసుకోవాల్సి వచ్చింది. దేవుడుగా ఎవరు చూడలేరు, చూడలేరు, ఎవరు ఆయన తాకలేరు, ఎవరు ఆయన్ను గ్రహించలేరు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, తాకలేరు, దేవుని ఎవరు గ్రహించలేరు. ఎప్పటికంటే మనకెంత ఒక 60-70 సంవత్సరాలు అయితే 100 వేసుకుందాం, నిండు 100 అంటాం కాబట్టి మళ్ళీ బాగుండదు కాబట్టి 100 వేసుకుందాం అందరం. 100 ఏండ్లలో కాదు, 1,00,000 ఏండ్లు ఇచ్చినా నువ్వు దేవుని గ్రహించలేవు, నేను దేవుని గ్రహించలేదు. నీవు నేను గ్రహించే స్థితిలో దేవుడు లేడు, అంటే గ్రహించే పరిధిలో లేడు. నీ పరిధికి నా పరిధికి మించి, అంటే ఎన్నో కోట్ల రెట్లు మించి, అంటే మనం గ్రహించలేమంతే. అనకు సొలొమోను కూడా అన్నాడు, దేవుడు మనిషికి ఎంతో జ్ఞానం ఇచ్చాడు కానీ అది నేను గ్రహించుటకు చాలదు. సరే, కాబట్టి సోదరుడ సహోదరి, దేవుని ప్రేమ ఏమిటంటే దైవ మహిమను, దైవత్వాన్ని, ఆ యొక్క సార్వభౌమాధికారాన్ని, తన నిత్య మహిమను వదిలి ఆయన మనుషుడుగా, ఆకారమందు మనుషుడుగా వచ్చాడు. కాబట్టి దాసుని స్వరూపము ధరించుకుని ఒక రూపం, ఒక ఆకారం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు అర్థమవడానికి, మన ముందు సంచరించడానికి, అలానే ఆయన తను తాను బయలుపరుచుకోవడానికి. కాబట్టి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం. ఏమిటంటే దైవత్వాన్ని విడిచిన ప్రేమ, అలానే మహిమను, వైభవాన్ని విడిచిన ఆ ప్రేమకై కృతజ్ఞత చెల్లిస్తాం. అయ్యా ప్రభువా, నిన్ను తెలుసుకోవడానికి, అనగా నిన్ను చూడడానికి, అయ్యా నిన్ను గ్రహించడానికి నీవే మమ్మల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చావు. నీ ప్రేమకే వందనాలు అని ప్రభుని స్తుతిస్తాం.